గోదావరి తీరంలో బలవన్మరణాలకు పాల్పడే వారిని ప్రాణాలకు తెగించి కాపాడతారు ఆ గ్రామస్తులు. నదీ తీరాన్ని ఓ కంట కనిపెడుతూ ఇప్పటి వరకు వందల మందికి ప్రాణదానం చేశారు. తల్లిలాంటి గోదావరి నదిలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు కోల్పోవద్దనే లక్ష్యంతో ఎవరైనా నదిలో దూకితే వెంటనే రక్షణ చర్యలకు దిగుతారు. ఇంతకీ ఎవరా గ్రామస్తులు? ప్రాణదాతలుగా ఎలా మారారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను వేరు చేస్తూ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. నిజామాబాద్ వైపు తీరంలో యంచ గ్రామం ఉండగా మరోవైపు బాసర పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడికి రాకపోకలకు అనుగుణంగా 2 బ్రిడ్జిలను నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ వంతెనలు డెత్ స్పాట్లుగా మారాయి. గోదావరిలో దూకి వందల మంది బలవన్ మరణాలకి పాల్పడుతున్నారు. క్షణికావేశం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణమేమైనా నెలకు సగటున 5 చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో పవిత్ర గోదావరి నది డెత్ స్పాట్ గా మారింది. నేను ఎంచ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా వీఆర్ఏ పనిచేస్తున్నాను. ఇక్కడ ఏదైతే గోదావరి బ్రిడ్జ్ ఉందో, బాసర పుణ్యక్షేత్రంని మరియు నిర్మల్ జిల్లాను, నిజామాబాద్ జిల్లాను కలిపే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ గా సూసైడ్ స్పాట్ గా మారింది. ఈ ఆత్మహత్యలు నివారించాలంటే గవర్నమెంట్ అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా వెంటనే కంచె నిర్మించవలసిందిగా కోరుచున్నాము. ఎంచ బ్రిడ్జ్ పైన చాలా ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. ఈ నిజామాబాద్ నుండి కానీ ఇక లోకల కుటుంబ కలహాలతో వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దానికోసము బ్రిడ్జికి ఇరువైపులా కంచె లాంటిది ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అట్లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక పుష్కర ఘాట్ అనేది ఏర్పాటు చేస్తే మా స్థానిక మత్స్యకారులు కూడా బోట్లు అట్లాంటివి దింపి ఇక బ్రిడ్జి దగ్గర ఎవరైనా ఆత్మహత్యలు ఎవరైనా చేసుకుంటే కాపాడడానికి వీలు ఉంటుంది. యంచ తీరంలో ఆత్మహత్యలతో గ్రామానికి కూడా చెడ్డ పేరుస్తుంది. మరోపక్క తల్లిలాంటి గోదావరిలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దనే లక్ష్యంతో యంచ గ్రామ యువకులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. యువకులంతా ఒక్కటయ్యారు. గోదావరి తీరంలో పహారా కాస్తున్నారు. విడతల వారీగా పహారా కాస్తూ ఆత్మహత్యల కోసం వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. పని నిమిత్తం బాసర నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే యంచ గ్రామ యువకులు నిత్యం నదీ తీరాన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఎవరైనా నదిలోకి దూకితే వెంటనే రక్షణ చర్యలకు దిగుతారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆరా తీస్తారు. పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి క్షేమంగా ఇళ్లకి పంపుతారు. ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చే వారి పాలిట ప్రాణదాతలుగా మారారు యంచ గ్రామస్తులు. ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని సూసైడ్ స్పాట్ గా మారకుండా ప్రభుత్వం బ్రిడ్జికి ఇరువైపులా జాలి పెట్టాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ గ్రూప్ జీపీ దాంట్లో మరి వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు తెలుసుకున్నా, పోలీసు వాళ్ళు చెప్పినా, మా ఇతర సర్పంచులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎంబడే అందరికి ఫోన్ చేసి అందుబాటులో ఉండదు కాబట్టి గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టగానే మా యువకులు అందుబాటులో ఉన్న వాళ్ళు 2-3 నిమిషాలు వచ్చేసి మరి ఈ గోదావరి బ్రిడ్జి పైన, ఆ పుష్కర ఘాట్ల పైన, ఇటు ఈ పక్క అటు రైల్వే బ్రిడ్జి పక్క వెళ్ళి మరి సర్చ్ చేయడం జరుగుతుంది. మేమైతే ఆధార వైజ్గా చూసుకొని మరి ఆత్మహత్య ప్రయత్నం చేసే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడనో మర్డర్ చేసి వస్తారు, ఎక్కడనో మర్డర్ చేసి వచ్చి ఇంతకుముందు రీసెంట్గా జరిగింది కూడా మర్డర్ చేసి, ఎందుకంటే బ్రిడ్జి పిగిన నుంచి పడేసిండ్రు శవం. ఎక్కడనో మర్డర్ చేసి 3 మర్డర్ చేసి వచ్చి ఇక్కడ పడేసిండ్రు. పడేస్తే మనకు సీసీ కెమెరా కూడా ఉంటే మనకు దాని ద్వారా కూడా మనకు దుంకుతున్నారా, యాక్సిడెంటా మరి లేదా ఎవరన్నా చేసి చంపేసి ఇలా పడేస్తున్నారా అని కూడా మనకు తెలుసు. నిజామాబాద్ బాసర బ్రిడ్జి పై నిత్యం సగటున 5 ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారితో పాటు హత్య చేసి గోదావరిలో శవాలను పారేస్తున్న ఘటనలు ఉన్నాయి. గోదావరి బ్రిడ్జ్ పై వరుసగా ఆత్మహత్య ఘటనలు వెలుగు చూడడంతో గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగులు, వ్యవసాయదారులు, జాలర్లు, చిరు వ్యాపారులు, రైతు కూలీలు, నిరుద్యోగ యువకులంతా ఓ టీమ్ గా ఏర్పడ్డారు. గోదావరి నదీ తీరాన్ని ఓ కంట కనిపెడుతూ పహారా కాస్తున్నారు. అందరూ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. గోదావరి బ్రిడ్జ్ పై అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు గ్రూప్ లో అలర్ట్ చేసి తక్షణం అక్కడికి చేరుకుంటారు. వారితో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. 2021 నుంచి ఇప్పటి వరకు 200కి పైగా ప్రాణాలను కాపాడారు ఆ గ్రామ యువకులు. మా ప్రాంతంలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు కోల్పోవద్దని చెప్తారు. బ్రిడ్జి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి యంచ వద్ద పుష్కర ఘాట్లు నిర్మించాలని కోరుతున్నారు. రెప్పపాటులో కొందరు దూసుకు వెళ్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కాపాడిన వాళ్లు ఇప్పటికీ ఫోన్లు చేస్తుండటంతో గర్వంగా ఉంటుందని చెప్తారు. 700 పైన అనాథ డెడ్ బాడీలు తీసాం. వాళ్ళు దుంకిన వాళ్ళు బాగా సతాయిస్తారు. ఆ పొజిషన్ లో మా ప్రాణాలు పోవచ్చు. అట్లనే మేము ఒక 4-5 ఉంటాం. అక్కడ ఒక ఫ్యామిలీని కాపాడేసినాం. డైరెక్ట్ 8 మంది ఫ్యామిలీ. ఎవరైనా దుంకితే పట్టుకోగలుగుతాము. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. మేము అందుబాటులో లేకున్నా గ్రూప్ లో పెడితే ఎవరైనా ఒకళ్ళు వచ్చి కాపాడతారు. 30 నుండి 35, 40
ఏజ్ వరకు ఉంటారు. 4 కాపాడిన వ్యక్తులు ఒకళ్ళు నాకు ఫోన్ చేసి ఫంక్షన్కు ఇన్వైట్ చేశారు. నేను చాలా ఆనందపడ్డాను. ఆత్మహత్యలు వద్దు అంటూ గ్రామస్తులు చేపట్టిన యజ్ఞం స్ఫూర్తిగా నిలుస్తోంది. బలవన్ మరణాలకు పాల్పడే వారి పాలిట ప్రాణదాతలుగా మారిన యంచ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు.